హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక పూజా బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదండి. ఈ సండే అయితే నేను త్రిమూర్తుల పూజ చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నాను అనేది మీకు అయితే ఈ బ్లాగ్ లో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం ఏ పూజ చేసినా వినాయకుడిని అనేది చేసుకోవాలి కదండి. సో నేను పసుపుతో వినాయకుడిని చేసి పెట్టుకున్నాను. నేనైతే ఈ త్రిమూర్తుల పూజ 3 మేళాలు ఒకేసారి చేసుకుంటున్నాను. సో ఒక మేళ చేయాలంటే 3 ప్రమిదలు, 3 ఆకు చెక్క, అలాగే 3 చెంబులు అయితే వాడాలండి. నేనైతే ఇప్పుడు 3 మేళాలు ఒకేసారి చేయడం వల్ల 9 చెంబులు, 9 ప్రమిదలు, 9 ఆకు చెక్క అంటే తాంబూలాలు పెడుతున్నాను దేవుడికి. త్రిమూర్తుల పూజ చేయడం అనేది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేయొచ్చు. ఈ పూజకు వచ్చి మెయిన్ అయితే తాంబూలం, మట్టి ప్రమిదలు పచ్చివి, అలాగే పచ్చి కుందులు వాడాలండి. స్వామివారికి ఎంతో ఇష్టమైనది గంజాయి అండి. మనం ఆ చిన్న చిన్న కుందుల్లో 2 నిప్పులు వేసి చిన్న చిన్న గంజాయి పొడి వేయాలి. ఎందుకంటే ఆయన ఎక్కువ సేవించేది ఒక్కటేనండి. నెక్స్ట్ మనం ప్రసాదంగా అటుకులు, బెల్లం, వేపిన పప్పు కలిపైతే పెడతాము. మనం ఆఖరిలో పూజ అయిపోయిన తర్వాత అటుకులు బెల్లంలోనే పెట్టిన తాంబూలాలు ఉన్నాయి కదండి, అందులో ఆకు చెక్క, తర్వాత అరటిపళ్ళు, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా కలిపేసి ప్రసాదంగా అందరికీ పంచాలండి. ఈ త్రిమూర్తుల పూజ చూసినా చేసినా కథ విన్నా వారందరికీ కూడా త్రిమూర్తుల అనుగ్రహం ఉంటుందని ప్రతి ఒక్కరు అంటుంటారు. అలాగే వీడియో చూస్తున్న అందరికీ త్రిమూర్తుల అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరిన్ని పూజా బ్లాగ్స్ చూడాలన్నా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలన్నా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడికి హారతి ఇస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా హారతి తీసుకోండి. దేవుడి ఆశీర్వాదం మీకు కూడా ఉండాలి. బాయ్.